దోసకాయ రోటి పచ్చడికి దోసకాయ అండి, కొంచెం ముక్క, టమాటా, పచ్చిమిర్చి, దాంట్లోనే చింతపండు కూడా ఉంది, జీడిపప్పు, జీలకర్ర, వెల్లుల్లి, కల్లుప్పు. ఇప్పుడు మనం ఫస్ట్ ఇవి వేసేసుకోవాలండి. ఇవి వేసేసుకొని దంచుకోవాలి మెత్తగా. చూసారా, మనం ఇది నూరు పెట్టేసుకున్నాం కదండి. ఇదిగో ఇప్పుడు మనము ఇవన్నీ వేసేసుకోవాలి. మళ్ళీ మంచిగా మెత్తగా దంచుకోవాలి వీటిని. కరివేపాకు కూడా వేస్తాను చూడండి. చూసారు కదండి, మనకి ఇది ఇప్పుడు మెత్తగా అయిపోయింది కదండి. జీడిపప్పు అవన్నీ వేసాం, వెల్లుల్లి, జీలకర్ర, కరివేపాకు, సాల్ట్ వేసాం కదండి. ఇదిగో ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్నాం కదండి చిన్న దోసకాయ, కొంచెమేనండి, ఏ రోజు ఆ రోజే చేస్తాను. రోటి పచ్చళ్ళు బాగుంటాయి అని నేను 2 టమాటాలే వేసాను, కొంచెం ఒక 10-15 పచ్చిమిర్చి, ఇలాగ కచ్చా పెచ్చా. అంటే ఇది మెత్తగా చేయకూడదు, మనకు ఆ ముద్దలో కూడా పంట కిందకి బాగా తగులుతుంది. ఇది వేసాం కదా, ఇప్పుడు మనం నూరు పెట్టుకున్నాం కదా, ఇది కూడా వేసేయాలి. వేసేసి కొంచెం కచ్చా పచ్చా దంచేసుకోవటమేనండి. ఇంకా అయిపోయింది పచ్చడి, ఇంతే. ఇలాగ కొంచెం దంచేసుకొని తీసేసుకోవటమే, ఇంతేనండి. చూసారా ఎలా ఎంత బాగుందో, కలర్ఫుల్గా ఉందండి. టేస్ట్ చేసి చెప్పేస్తాను. మంచిగాను 2 టమాటాలు, చిన్ని దోసకాయ ముక్క వేసానండి, ఎక్కువ వేయలేదు. దోసకాయ ముక్కలు తింటుంటే మనం జీడిపప్పు కూడా వేసాం కదండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ట్రై చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ.